వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతాం. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే వీర్లైలయ్య సవాల్. వారంతపు పోలీస్ పెరేడ్ నిర్వహణ, గౌరవ వందనం స్వీకరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. బీజేవైఎం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా. నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ ఆదర్శప్రాయం. లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవా అధ్యక్షులు కొండమీది లవకుమార్ వెల్లడి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ కృష్ణమూర్తి స్ఫూర్తితో భూమి ఉపాధి పోరాటాలను కొనసాగిద్దాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండమడుగు నరసింహ పిలుపు. నాంపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, అవస్థలు పడుతున్న విద్యార్థులు. జాతరలో మహంకాళి జాతరలో అమ్మవారికి చేనేత కళాకారులచే రూపొందించిన పట్టు వస్త్రాల సమర్పణ. సర్వజ్ఞలో మెహందీ ఉత్సవ్, చిన్నారుల చేతుల్లో కళా సౌందర్యం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా నల్గొండ, తిప్పర్తి మండలాలలో వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా తిప్పర్తి మండలాలలో వివిధ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామ హాంబ్లెట్ గ్రామమైన పావురాలగూడెంలో 1,35,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న పీడబ్ల్యూడీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. చిన్న సూరారం, పెద్ద సూరారం, చందనపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో గ్రామస్తులతో మాట్లాడారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడి సాధికారత సాధించేలా ప్రభుత్వం తరపున మహిళా సంఘాలతో రైసు మిల్లులు, గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని, మహిళలు చిన్న చిన్న వ్యాపారాలతో పాటు రైసు మిల్లులు నిర్వహించాలని కోరారు. ఆగస్టు 15న చిన్న సూరారం గ్రామం మహిళా సంఘాలకు 3 కోట్ల రూపాయలు, పెద్ద సూరారం గ్రామ సంఘాలకు 2.5 కోట్లు, చందనపల్లి గ్రామ మహిళా సంఘాలకు ₹1,50,00,000 రుణాలు, చెక్కులను అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు. చిన్న సూరారం, పెద్ద సూరారం గ్రామాల మధ్య వేరు హోమ్సింగ్ గోదాం లేదా రైస్ మిల్ ఏర్పాటు చేసేందుకు 5 నుండి 10 ఎకరాల స్థలాన్ని చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పావురాలగూడెంలో చౌకధర దుకాణాన్ని మంజూరు చేయడమే కాకుండా వెంటనే డీలర్ను నియమించాలని ఆదేశించారు. ఆయా గ్రామాలలో నిర్మాణంలో ఉన్న గ్రామ సంఘాల భవనాలను నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాలకు గరిష్టంగా బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వాలని డిఆర్డీఓను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం గుడిసెల్లో ఎవరు ఉండరాదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తుందని, మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్లు ఇవ్వడం జరిగిందని, 2వ విడత గుడిసెలలో నివసించే వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఫ్లాట్లు ఉన్నవారికి కూడా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇకపై తాను గ్రామాలలో నిరంతరం పర్యటిస్తానని, వారానికి ఒకరోజు గ్రామాలు తిరుగుతానని, ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటిస్తానని, అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి నిధులు కొరత లేదని చెప్పారు. చందనపల్లి గ్రామం డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, గ్రామ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను ఖాళీ చేస్తున్నామని, ప్రజలు లేని చోట డంపింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, R&BS ఈ మోహన్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, R&B ఈఈ శ్రీధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, విజిలెన్సీ మానిటరింగ్ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, తహసీల్దార్ పరిశ్రమ, ఎంపీడీఓ యాకూబ్, అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు. ఇప్పుడు మన డాంబర్ రోడ్ ఖరాబ్ అయితే పర్మనెంట్ సిమెంట్ కూడా ఇప్పిస్తున్నాం. గతంలో కాటమయ్య గుడి కట్టించాం, గంగదేవ గుడి కట్టించిన సహాయం చేసినాం. ఇంకా మిగిలిపోయిన పనులతో పాటు మహిళా సంఘాలని ఎట్లన్నా చేసి రోడ్డు మీద చిన్న సురారం దగ్గర పెట్టినా ఇక్కడ రోడ్డు మీద ఒక రైస్ మిల్లు, గోడౌన్స్ పెడితే వాళ్ళ దగ్గర తోటలు లేవు, అందరూ వడ్లే ఇస్తారు. అది కూడా మీ అందరికి చెప్పేందంటే సన్న ఓట్లు వేయాలని మీకు చెప్తున్నాం. సన్న ఓట్లు వేస్తేనే ఇలా 500 రూపాయల బోనస్
ఎమ్మడెమ్మడ అకౌంట్ పడితే 20,000 రూపాయలు కనీసం మద్దతు ధర తప్పకుండా వస్తుంది. ఇప్పుడు వచ్చినప్పుడు చూసి చిన్న సూరాలు మీ దగ్గర సమర్పించింది కదా అన్నట్లకే అలవాటు చేయండి. ఎందుకంటే మనకు కూడా అవసరం. రేషన్ కార్డుల్లో కూడా సన్న బియ్యం ఇచ్చిన కాబట్టి బయట మనకు వచ్చే బదులు మీరు పండించిన పంట ధాన్యం కూడా మేమే కొనుగోలు చేస్తున్నాం మన ప్రభుత్వం. మీరు అందరూ కూడా సన్నమయంతో పాటు వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలుపుతూ, జననేత జనంలో మమేకం కావడానికి, జనాన్ని తన దగ్గరికి వెళ్ళకుండా జనం దగ్గరికే నేను వస్తానని చెప్పి ఈరోజు మన పెద్దసూరారం గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా వేదికను అలంకరించిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఆర్డీఓ గారికి, ఎండిఓ గారికి, డిపిఓ గారికి, డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గ్రామాలకు సంబంధించిన ఒక 2-3 సమస్యలు మంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి నాకు సమయం ఇచ్చిన నా గురువు మంత్రి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా 2006లో మంత్రి గారి ఆశీర్వాదంతో మేము సర్పంచ్గా గెలవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా బ్రాహ్మణ వెల్లంల తర్వాత నాకు పెద్దసూరారం పుట్టినీళ్ళు అని చెప్పి మంత్రి గారు ఎన్నోసార్లు ఇక్కడ మన పైన పాలెగాల చెరువు ఉంది కాబట్టి బోర్లలో నీళ్లు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ రైతులు ఉన్నారు. మీకు సబ్స్టేషన్ కూడా ఒక వారం 10 రోజులని శాంక్షన్ చేయించి 4 రోజుల్లోనే టెండర్ పెట్టించి సబ్స్టేషన్ కూడా కట్టిస్తానని మా గ్రామస్తులకు, రైతు సోదరులకు అందరికి కూడా సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి. మీరు ఇవాళ వచ్చింది ఏంటంటే మీరు ఎంతో నమ్మకంతో మన గెలిపించిండ్రు, మన ప్రభుత్వం వచ్చింది, నేను రాకుండా రోడ్లు వేస్తున్నాం, పని ఇస్తున్నాం. కానీ ఈసారి రాష్ట్రం అంతా తిరుగుతున్నాం కాబట్టి సమయం చూసుకొని ఇవాళ రేపు మన నల్గొండ కాన్స్టిట్యూన్సీలో మన గ్రామాలలో వేసిన రోడ్లే కాకుండా సంఘాల కోసం ఇంకా చేసే కార్యక్రమాలు, మిగిలిపోయిన సమస్యలు ఇంకా నేను వెంటనే శాంక్షన్ చేపిస్తే సంగమంగం వాళ్ళకు మంచి ఇన్కమ్ రైస్ మిల్ నడిపిస్తుంది. ఇంకే వాళ్ళే రైతులకు వాళ్ళకి కనెక్షన్ బాగుంటుంది. ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్ కూడా కట్టినాం మన సెంటర్లో, అది తొందరగా ల్యాండ్స్ ఫైనాన్స్ చేసి ఈ చెక్స్ మాత్రం బ్యాంకుల దగ్గర మీరు అన్నట్లు 15th ఆగస్టుకి బ్యాంకులో 15th ఆగస్ట్ ఈసారి మనం ఇస్తాం సార్. ఇప్పటికీ 328 కోట్లు ఇచ్చాను జిల్లాలో. మీరు సంఘం వాళ్ళు లోన్ తీసుకున్నప్పుడు కూడా కవిత కంపల్సరీ రెగ్యులర్ కడితే 1, 2 కోట్లు 3 కోట్లు కూడా ఇవ్వాలని మళ్ళీ వెనకట మన కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఒక సంఘానికి అయితే ఒక జొన్నగడ్డ కూడా గ్రామ పంచాయతీలో 10 కోట్లు ఇప్పించినప్పుడు ఆ కాలంలో 22 ఏళ్ల కింద 10 కోట్ల లోన్ ఇప్పించాం. ఇస్తే ఆ పైసలు తీసుకొని రైతులకు వడ్డీలే మీరు తెలిసి వచ్చిన గుణగుందే వచ్చిన నేను తప్పకుండా మనం ఇల్లు కొనకూడదు, వాళ్ళు వచ్చి నీ మీదకే పంపిస్తా. పెట్టినా కానీ అటు ఇటు ఇల్లు పోయినాయి తప్పకుండా మీ అందరు కూడా ఏం లేదు, చాలా గ్రామాలు పెట్టుకునే కదా అందరినీ కలుసుకోవాలి. మీ సమస్యలన్నీ తెలుసు, మీరు అందరు తెలుసు, పేరు తెలుసు. కానీ మిమ్మల్ని చూడాలనిపించింది. ఇవాళ హైదరాబాద్లో ఇవాళ కూడా పనుండే ఆఫీస్లో ఇవాళ రేపు ముఖ్యమంత్రి గారికి చెప్పిన నేను నాని ఇవ్వాలని నీకు 2 రోజులు దొరకాలని చెప్పి ఇవాళ రేపు పట్టుకున్నా. మళ్ళా శనివారం కూడా ఆదివారం, వచ్చే శనివారం ఆదివారం కూడా మీకు చెప్పిన సబ్స్టేషను సంఘాల లోన్ 2.5 కోట్లు. ఇక్కడ ఏపీఎం గారు ఉన్నారు, డిఐడిఏ గారు ఉన్నారు. ఇల్లు ఒకటి ఇప్పుడు ఈ ఇల్లు మీరు తొందరగా కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇల్లు మళ్ళీ వచ్చేసారి కూడా మళ్ళీ 40 నుంచి 50 మంది కట్టుకునే వాళ్ళు ఉంటేనే ఎమ్మడే కట్టుకోవాలి. 5 లక్షలు అంటే మామూలు ఏమో కాదు. 5 లక్షలు అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో 5 లక్షలు ఇయ్యరు. మనం ఏంటంటే ఇంకా 2 లక్షలు కలిపేసుకొని ఒక్కొక్కరు ఇల్లు కట్టుకుంటుంటే నాకు కొన్ని ఊళ్ళల్లో పోయి గృహప్రవేశం చేస్తే నేను కూడా మనిషికి ఇంటికి 20,000 ఇచ్చిన బట్టలు పెట్టి పట్టుబట్టలు పెడతానికి, పిల్లలకు పెడతానికి నా సొంతంగా అంత సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు 2 లక్షలు అప్పు తెచ్చుకునే ఈ 5 లక్షల తోడు మంచి ఇల్లు కట్టుకుంటుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కింద వచ్చుంటే ఇవాళ పేదవాళ్ళందరూ బాగుపడుతున్నాయి. ఇవాళ వడ్డీ లేని రుణాలు 10 ఏళ్ళు బంద్ అయితే ఇవాళ మళ్ళా ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. రేషన్ కార్డు 10 ఏళ్ళకి వెళ్ళి మర్చిపోయింది నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బీర్లయ్య మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తన ఎన్నికల హామీ అని దానిని తప్పకుండా నెరవేర్చుతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహకారం, రాష్ట్ర, జిల్లా, మండల నాయకుల సమిష్టి కృషితో ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశం ఎమ్మెల్యే బీర్లైలయ్య మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తన ఎన్నికల హామీ అని దానిని తప్పకుండా నెరవేరుస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహకారం, రాష్ట్ర, జిల్లా, మండల నాయకుల సమిష్టి కృషితో ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని తెలిపారు. గత 2.5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. రెవెన్యూ డివిజన్ అంశంపై ఇటీవల ప్రతిపక్షాలు నిర్వహించిన ధర్నాపై స్పందించిన ఎమ్మెల్యే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీని ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యతేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి రెవెన్యూ డివిజన్ కోసం ఆందోళన చేయడం ఆశ్చర్యకరమన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీలో ఒక్కసారి కూడా ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావించలేదని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో లేకపోయిన తర్వాత ధర్నాలు చేయడం ప్రజలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నమేనన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో 2 సార్లు ఆలేరు రెవెన్యూ డివిజన్ అంశాన్ని ప్రస్తావించానని ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పలుమార్లు చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జనాభా లెక్కలు, కులగణన, డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపిందన్నారు. రాష్ట్రంలో అవసరమైన 11 కొత్త రెవెన్యూ డివిజన్లు ఆలేరు కూడా ఉందని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఆలేరు అభివృద్ధి తన లక్ష్యమని, ప్రతిపక్షాలు విమర్శలకే పరిమితం కాకుండా అభివృద్ధికి సహకరించాలని, ఆలేరు ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన రెవెన్యూ డివిజన్ సాధన కోసం అందరూ కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే బీర్లైలయ్య పిలుపునిచ్చారు. గత 10 ఏళ్ళుగా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినాక ధనిక రాష్ట్రంలో ఆలేరు నియోజకవర్గానికి 10 సంవత్సరాలుగా ఎన్ని నిధులు వచ్చినాయి? మరి మీ అందరి సహకారంతో మీ బిడ్డగా బీర్లైలయ్య ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా నాయకులందరి సహకారంతో ఆలేరుకు ఎన్ని నిధులు వచ్చినాయి మరి మీ ముందుంచడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నా. ధనిక రాష్ట్రంలో జరగనన్ని పనులు, ధనిక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, జరిగిన సంక్షేమాలు, మరి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మీ బిడ్డగా మీ ప్రతిపక్షాలు ప్రశ్నించాలి, కానీ వాళ్ళ అనైతిక పొత్తులతోటి నిన్న చూస్తే నాకు కూడా విడ్డూరం అనిపించింది. బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు 3 జెండాలు పెట్టి నిన్న రెవెన్యూ డివిజన్ కోసం కొట్లాడుతున్నామని చెప్పారు. సంతోషం, కొట్లాడాలి. నేను ఇక్కడ ఆలేరు ప్రథమ పౌరంగా నా బాధ్యత కూడా రెవెన్యూ సాధించాలనే లక్ష్యంతో నేను కూడా ముందుకొచ్చిన. మరి గత 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి గారు 2016లో జిల్లాలు పునరుద్ధరించేటప్పుడు మరి అధికారం ఉన్నప్పుడు ధనిక రాష్ట్రంలో వాళ్లకు రెవెన్యూ డివిజన్ 10 ఏళ్ళుగా ఏర్పడలేదా? అప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, అప్పుడున్నటువంటి సిపిఐ పార్టీ కానీ, సిపిఎం కానీ, ఇంకా మిత్రపక్షాలు కానీ మరి ధనిక రాష్ట్రంలో 2016లో 21 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినప్పుడు మరి నిన్న ధర్నాలు చేసినటువంటి మా మిత్రులు, నా సోదరులు టీఆర్ఎస్ జెండాలు పట్టుకొని చేశారు. మీరే కదా 25 రెవెన్యూ డివిజన్లు చేసింది. అప్పుడు ఆలేరు ఎందుకు యాదికి రాలేదు? ఇలా ఒక బీసీ బిడ్డ బీర్లైలయ్య ఆలేరు అభివృద్ధి చేస్తుంటే మళ్ళీ 3 జెండాలు ఒకతాను బట్టి చేశారు. 10 ఏళ్ళుగా మీరే అధికారం ఉన్నది. 25 డివిజన్లు చేసినప్పుడు మా ఆలేరు ఎందుకు గుర్తు రాలేదు? దాంతోపాటు 125 మండలాలు కూడా చేశారు. ఇక్కడనే అప్పుడు రాజపేట మండలం కోసం కూడా నేను కొట్లాడినా. అప్పుడు కూడా మాతో కాదని ప్రకటించారు. ఆ రోజే నేను తప్పకుండా మీ బిడ్డగా వస్తే రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన, మాట కట్టుబడి వాళ్ళు 10 ఏళ్ళు అసెంబ్లీలో నోరు మెదకప్ప కూడా 25 డివిజన్లు కొత్త డివిజన్లు అయినా ఆలేరు ప్రస్తావన ఎన్నడూ కూడా తీయనోళ్ళు ఇక అదే జెండాలు పెట్టుకొని మరి ధర్నా చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. సంతోషం. నేను కూడా రెవెన్యూ డివిజన్ ఇస్తాను మాట ఇచ్చిన. అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీ మీ బిడ్డగా ఎంపికైన తర్వాత 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అది రికార్డులో ఉంది, మీ అందరికీ తెలుసు. ఇంకా రెవెన్యూ డివిజన్ కోసం నేను తప్పకుండా సాధిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి
జనాభా లెక్కలు, క్యాస్ట్ సెన్సెస్, అందులో డీలిమిటేషను, ఏ మండలాలు ఎటుపోతాయి, ఇలా ఉన్నటువంటి 8 మండలాలతో ఇక్కడ మన ఆలేరు నియోజకవర్గం, 17 మండలాలతో మన యాదాద్రి భువనగిరి జిల్లా. రేపు డీలిమిటేషన్లో ఏది ఎక్కడ పోతుంది, ఎంత జనాభా రెవెన్యూ డివిజన్కి ఉండాలి, కొత్త క్యాస్ట్ సెన్సెస్ నిన్న మన ఎస్ఐఆర్ కూడా జరుగుతోంది, మీరు చూస్తున్నారు. వీటన్ని తర్వాత కూడా నేను ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి తోటి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనన్నతోటి నేను మా ఆలేరు రెవెన్యూ డివిజనే నా లక్ష్యంగా అని నేను మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడి కాకుండా కూడా సీఎం గారితో రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనన్నతో మాట్లాడితే తెలంగాణలో ఇంకా 11 డివిజన్లు అవసరం ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో మన ఆలేరు కూడా ఉంది. అతి త్వరలోనే వాటికి లెక్కల తర్వాత తేలుస్తారని చెప్పి మీ ముందు తెలియజేస్తా ఉన్నా. మరి 10 ఏళ్ళుగా వాళ్ళు చేసినటువంటి శాంక్షన్ అయినటువంటి 100 పడకల ఆసుపత్రి ఎవరి హాయంలో యాదరుటకు పోయింది. అక్కడ శాంక్షన్ చేసిరు కాబట్టి శాంక్షన్ వరకే వాళ్ళ పరిమితి, కొబ్బరికాయల వరకే వాళ్ళకి పరిమితి. మరి ఇక్కడ ఉన్న హాస్పిటల్ 30 పడకల ఆసుపత్రి 15కి వచ్చింది వాళ్ళ హాయంలో. మరి 100 పడకల ఆసుపత్రి యాదరుటలో 6 ఎకరాలు చేస్తే అప్పటి గౌరవ హరీష్ రావు కూడా వాళ్ళను మందలించడం జరిగింది. అది వాళ్ళ హాయంలో అక్కడ పోయింది. మెడికల్ కాలేజు వాళ్ళ హాయంలోనే మలపురం కడతా వాళ్ళు ఎంతవరకు అక్కడ శాంక్షన్ చేసుకోవడం తప్ప పురోగతి లేదు. ప్రజాప్రభుత్వం వచ్చినంత గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కట్టుకొని వారిని సహకారంతో కలెక్టర్ ఒప్పించి ఎక్కడైతే శాంక్షన్ ఉందో మల్లాపూర్లో అక్కడ గుట్టకు అనువైన ప్లేస్లో అక్కడ శాంక్షన్ అయింది కాబట్టి దాన్ని మార్చలేని పరిస్థితిలో అక్కడ 20 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయించి అమౌంట్ శాంక్షన్ చేసి ఇవాళ నేను వచ్చిన తర్వాతనే 100 పడకలు నడుస్తుంది, మెడికల్ కాలేజ్ నడుస్తుంది. మరి నిన్న వాళ్ళు వాళ్ళ విచిత్రమైన పొత్తులతోటి మెడికల్ కాలేజ్ పోయింది అంటున్నారు, 100 పడకల ఆసుపత్రి పోయింది అంటున్నారు, ఆలేరు అభివృద్ధిని కోసుకుంది అంటున్నారు. ఆ వాస్తుకు లేని రూమ్ కట్టిరు అక్కడ, అందులో ఉండాలంటే అసలు అలా ప్రెస్ మీట్ పెట్టనే అనిపిస్తలేదు. మా గౌరవ ముఖ్యమంత్రి తోటి వాళ్ళు మున్సిపాలిటీలు చేసి తప్ప ఎక్కడ అభివృద్ధి చేయాలంటే ప్రతి మున్సిపాలిటీకి 15 కోట్లు, ఇలా 15 కోట్లతోటి టెండర్ పెట్టించిన ఇవాళ మున్సిపల్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. నగరపాల అభివృద్ధితోటి 15 కోట్లు, TUFIDC 15 కోట్లు. మరి మీ టైంలో గత చైర్మన్ అప్పుడు శాంక్షన్ అయినా కనీసం ఎలకతో కొంత రోడ్డు పోయలే. మరి గౌరవ చైర్మన్ గారు, గౌరవ సభ్యులు వచ్చిన తర్వాత ఏ రకంగా ముందుకు పోతుందో మీరు అర్థం చేసుకో. ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీస్ పరేడ్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎస్పీ నరసింహ హాజరై సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి పరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు యూనిఫామ్కు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్నది. యూనిఫామ్లో ఉన్న పోలీసు రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత ధైర్యం, అండా ఉంటుంది అన్నారు. గర్వంగా ప్రజలకు సేవలు అందించి గౌరవంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ విధుల్లో నైపుణ్యం చూపి సామర్థ్యంతో పనిచేయాలని అన్నారు. ప్రతి శనివారం నిర్వహించే వారాంతపు పోలీస్ పెరేడ్ జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఎస్పీ నరసింహ హాజరై సిబ్బంది గౌరవవందనం స్వీకరించి పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ యూనిఫామ్కు సమాజంలో ప్రత్యేక గౌరవం ఉన్నది. యూనిఫామ్లో ఉన్న పోలీస్ రోడ్డుపై నిలబడితే ప్రజలకు కొండంత ధైర్యం, అండా ఉంటుందన్నారు. గర్వంగా ప్రజలకు సేవలు అందించి గౌరవంగా ఉండాలని, క్రమశిక్షణతో ఉంటూ విధుల్లో నైపుణ్యం చూపి సామర్థ్యంతో పనిచేయాలన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిబ్బంది వ్యాయామం, యోగా వంటి ఆచరిస్తూ శారీరక, మానసిక దృఢంగా ఉండాలి, ఒత్తిడి లేకుండా పనిచేయాలన్నారు. ఆర్థికపరమైన క్రమశిక్షణ కలిగి వచ్చే జీతాన్ని సక్రమార్గంలో పొదుపు చేసుకోవాలి, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. పోలీస్ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. పోలీస్ శాఖ, పోలీస్ అధికారులు ప్రజలకు సేవలు అందించడంలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. ప్రజా భద్రత, రక్షణ పోలీస్ లక్ష్యమన్నారు. దీనికోసం రాత్రింబవలు కృషి చేస్తున్నాము, సాంకేతికత సద్వినియోగంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీలు రవి, ప్రసన్నకుమార్, నరసింహాచారి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ జానయ్య, సిఐలు వెంకటయ్య, రాజశేఖర్, మగ్దుమ్ అలీ, ఆర్ఎస్ఐలు, పట్టణ రూరల్ సర్కిల్ ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్ అంటూ కించపరిచి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చదువుకునే విద్యార్థులను అవమానపరిచి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ అంటూ కించపరిచి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షుడు అంబాలపల్లి సుభాష్ యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోనే క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చదువుకునే విద్యార్థులను అవమానపరిచి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. గుంపు మేస్త్రికి చదువుకునే విద్యార్థుల విలువ తెలవడం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు గుంపు మేస్త్రివి కాదు, ఒక ముఖ్యమంత్రివని గుర్తుపెట్టుకో అని హెచ్చరించారు. మరియు అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల పక్షాన బీజేవైఎం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా నాయకులు గుంటకంపడు మధు, కూనాల్ నాగరాజు, బొడిగ భరత్, పుబ్బమంగ, నెల్లికంటి గోపి, బొడ్డు వంశీ, ఆకిరిన పల్లి సైదులు, పాలకూరి రమేష్, దామనగారి అజయ్, బుచ్చం ఆనంద్, కారంపూడి సాయికుమార్, సెలవేరు నాగరాజు, దేశోజు శివశంకర్, గడ్డం సాయి, మేకల అనిల్, నాగరాజు, చందు, శంకర్, భాను, మణి, నాని తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ ఆదర్శప్రాయమని లయన్స్ క్లబ్ ఆఫ్ చండూర్ సేవా అధ్యక్షుడు కొండమీది లవకుమార్ అన్నారు. నిరుపేదలకు తన వంతు సహాయం చేయాలనే మంచి ఆలోచనతో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించి నేటికి 32 నెలలు గడుస్తున్నా నిరంతరాయంగా కొనసాగిస్తున్నందుకు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ ఆదర్శప్రాయమని లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవా అధ్యక్షులు కొండమీది లవకుమార్ అన్నారు. నిరుపేదలకు తన వంతు సహాయం చేయాలని మంచి ఆలోచనతో గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ప్రారంభించి నేటికి 32 నెలలు గడుస్తున్నా నిరంతరాయంగా కొనసాగుతున్నందుకు గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం చండూరు మండల కేంద్రంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవా అధ్యక్షుడు లయన్ కొండమీది లవకుమార్ హాజరై మాట్లాడుతూ మనం జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే కోరికతో సేవే లక్ష్యంగా ముందుకెళ్తున్న డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపారు. మానవత్వంతో చేసే సేవ చాలా గొప్పదని, గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి ఫౌండేషన్లు సేవలు విస్తృతం కావాలని ఆకాంక్షించారు. 32 నెలలుగా ప్రతి నెల 1వ తేదీన ఇంతమంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడం అనేది అమోఘమైన విషయమని కొనియాడారు. గాంధీజీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవలు పేద ప్రజలకు అందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో చండూరు మున్సిపల్ చైర్మన్, గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవా కోశాధికారి రాపోలు జగదీశ్వర్, ఎంజేఎఫ్ కొత్తపాటి సతీష్,
సంగు జానయ్య, ఏనుగు వెంకటరెడ్డి, పరసనబోయిన రాజీవ్, సుర్గి శ్రీకాంత్, రాపులు సాక్షిత్, చెరువెల్లి అభినవ్, కశ్యప్, దొంతరబోయిన శివ, చాడా అజయ్, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ జానీ, భూష్పాక యాదగిరి, బోడ సాయిరాం, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. మన సీనియర్ 32 నెలలుగా కోరుకోవాలి. ఎందుకంటే మీరు కూడా మీ పిల్లలతో కార్యక్రమంలో మా కొత్త అధ్యక్షుడు లయన్ లవకుమార్ గారు ఈరోజు అటెండ్ అయ్యిండు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, ఎర్ర జెండా రాజ్యం కోసం జీవితాంతం పోరాడిన సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ కృష్ణమూర్తి ఆశయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జాతీయ ఆహార భద్రతా చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరి కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి 20వ వర్ధంతి సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, ఎర్రజెండా రాజ్యం కోసం జీవితాంతం పోరాడిన సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ కృష్ణమూర్తి ఆశయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జాతీయ ఆహార భద్రతా చట్టం సవరణలకు వ్యతిరేకంగా పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి 20వ వర్ధంతి సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన ఆహార భద్రతా చట్టం, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జరిగిన చర్చా వేదికలో నరసింహ పాల్గొని మాట్లాడుతూ చట్ట సవరణల వల్ల సమాజంలో అత్యంత వెనుకబడిన అంత్యోదయ కార్డుదారులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ నూతన సవరణల వల్ల అంత్యోదయ కార్డుదారులకు ఉచిత రేషన్ కోటా తగ్గింపుతో పాటు అత్యంత పేద కుటుంబాలకు నెలకు ఇచ్చే 35 కేజీల ఉచిత ఆహార ధాన్యాల కోటాను భారీగా తగ్గించే కుట్ర జరుగుతుందని విమర్శించారు. కొత్త నిబంధనల పేరుతో అర్హులైన నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు అంత్యోదయ కార్డులను రద్దు చేసే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు బంటు రామచంద్రయ్య, తీరందాస్, గోపి, విజ్ఞాన ట్రస్ట్ అధ్యక్షుడు గద్దె నరసింహ, ఐద్వా జిల్లా కార్యదర్శి బంటుపల్లి అనురాధ, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మలేశం, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కొలుపుల వివేకానంద, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయకృష్ణ పాల్గొని మాట్లాడగా ప్రజా సంఘాల నాయకులు గడ్డం వెంకటేష్, లావుడియ రాజు, అన్నంబట్ల కృష్ణ, బుర్రు అనిల్, వడ్డబోయిన వెంకటేష్, గాడి శ్రీనివాస్, గంధమల్ల మాతయ్య, బర్ల వెంకటేష్, కొత్తపల్లి లలిత, వి రాంబాబు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ ఉన్నతాధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వాలు సర్కారు బడులలో విద్యార్థులకు అందించే మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య వంటి సౌకర్యవంతమైన సదుపాయాలతో విద్యాభ్యాసం సాగించవచ్చని ప్రజలు ఎంతో నమ్మకంగా వారి పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పిస్తున్నారు. ప్రైవేటు బడులలో అధిక ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ బడిలోనే ఉచిత నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యను అభ్యసించి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత ప్రభుత్వ బడులలో బోధన అందించబడుతుందని విశ్వసించిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల అలసత్వం వలన నిరాశ ఎదురవుతుంది. విద్యాశాఖ ఉన్నతాధికారుల అలసత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ప్రభుత్వాలు సర్కారు బడులలో విద్యార్థులకు అందించే మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య వంటి సౌకర్యవంతమైన సదుపాయాలతో విద్యాభ్యాసం సాగించవచ్చని ప్రజలు ఎంతో నమ్మకంగా వారి పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పిస్తున్నారు. ప్రైవేట్ బడులలో అధిక ఫీజులు చెల్లించలేక ప్రభుత్వ బడిలోనే ఉచిత నాణ్యమైన విద్య అందుతుందని, ఉన్నత విద్యను అభ్యసించి శిక్షణ పొందిన ఉపాధ్యాయుల చేత ప్రభుత్వ బడులలో బోధన అందించబడుతుందని విశ్వసించిన విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ అధికారుల అలసత్వం వలన నిరాశ ఎదురవుతుంది. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా వారికి బోధించడానికి ఒక్కరే ఉపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. ఉన్న ఒక ఉపాధ్యాయురాలు తన సొంత అవసరాల నిమిత్తం శనివారం సెలవు పెట్టుకున్నారు. ఉన్న ఒక ఉపాధ్యాయురాలు పాఠశాలకు రాకపోవడంతో విద్యార్థుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు ఒకరిని డిప్యూటేషన్పై రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేశారు. బదిలీ చేసిన ఉపాధ్యాయురాల స్థానంలో మరొక ఉపాధ్యాయురాలను ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో నాంపల్లి మండల కేంద్రంలో మానసిక వికలాంగుల కొరకు ఏర్పాటు చేసిన భవిత సెంటర్లో విధులు నిర్వర్తించే కాంట్రాక్ట్ ఉపాధ్యాయుని మండల విద్యాశాఖ అధికారి చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలకు తాత్కాలిక పద్ధతిలో పంపించినట్లు భవిత సెంటర్ కాంట్రాక్ట్ ఉద్యోగి తెలిపారు. విద్యార్థుల కొరకు శాశ్వత ఉపాధ్యాయులను ఏర్పాటు చేయకుండా ఇలా తాత్కాలికంగా ప్రైవేట్ వ్యక్తులను పలుమార్లు పాఠశాలకు విధి నిర్వహణలో పంపడం వలన విద్యార్థులపై పూర్తి అవగాహన లేక వారికి సరైన విద్యను అందించలేకపోతున్నట్లు విద్యార్థులు సదర్ మండల విద్యాశాఖ అధికారులపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ఇతర పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కంటే అదనంగా ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించకపోవడం, విద్యార్థుల భవిష్యత్తు ఆటలాడడం పట్ల విద్యాశాఖ అధికారుల ఆంతర్యం ఏమిటో బోధపడడం లేదు. పాఠశాలలో అరాకూర వసతులు ఉన్నప్పటికీ 40 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండడం చూస్తుంటే ప్రభుత్వ పాఠశాలపై ఆ గ్రామస్తులు ఎంత నమ్మకంగా ఉన్నారో ఇట్లే బోధపడుతుంది. గ్రామంలోనే ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అవసరమైన పూర్తి వసతులు కల్పించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమిస్తే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చిట్టెంపాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విషయమై నాంపల్లి మండల విద్యాధికారిని సత్యన్యూస్ వివరణ కోరగా పాఠశాలకు అవసరమైన మరొక ఉపాధ్యాయురాలను త్వరలోనే నియమిస్తామని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని తెలిపారు. ప్రస్తుతం మనము మండల విద్యాధికారి అజయ్ కుమార్ సార్తో ఉన్నాము. సార్ మాటలు తెలుసుకున్నాము. ఇటీవల చిట్టెంపాడు ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులుగాను ఒకే ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ విషయం పైన సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ చిట్టెంపాడు పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉన్నారు సార్. వాళ్ళకి ఒకరే టీచర్ ఉన్నారు. వాళ్ళు ఒకే టీచర్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యార్థులకు కూడా సరైన విద్య అందట్లేదు. దీనిపైన ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళకు పిల్లలకు అన్యాయం జరగకుండా మండే రోజు త్వరలో ఒక ఉపాధ్యాయులు విద్యుత్ పైన పంపిణీకి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా పంపిస్తాము. పిల్లలకు అన్యాయం జరగకుండా చూసుకుంటాం సార్. అదేవిధంగా
అక్కడ పాఠశాల వాతావరణం కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. విద్యార్థుల సంఖ్య పెరిగినప్పటికీ కూడా కొన్ని పాఠశాలల్లోనేమో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది, ఉపాధ్యాయులు పెరిగింది. కానీ ఇక్కడ చూసినట్టయితే అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య పెరిగినా కానీ సరిపడ ఉపాధ్యాయులు లేదు సార్. దీనిపైన కొంచెం ఈసారి ఇష్టంపాటు వాస్తవాన్ని పోయినసారి కంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది, చాలా సంతోషం. అది తప్పేమంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఉపాధ్యాయులు నియమించాల్సిందే. డిప్యూటేషన్ పై ప్రభుత్వ నిబంధనలు లోబడి అక్కడికి ఉపాధ్యాయులను ఖచ్చితంగా మండే వరకు పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఖచ్చితంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని చెప్పేసి సత్యవేశ్ ద్వారా కోరుతా ఉన్నాను. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యవేశ్. ప్రస్తుతం మనము చిట్టంపాడు ప్రాథమిక పాఠశాల అవుతా ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఒక ఉపాధ్యాయులు ఉన్నారు. మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి చిట్టంపాడులో వర్క్ చేస్తున్నారా? మీరు ఏ పని చూసారు? ఈరోజు సార్ ఒరిజినల్గా మీరు ఎక్కడ, అసలు మీ పోస్ట్ ఏంటి, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? ఐఆర్పి భవిత సెంటర్లో చేస్తారు. ఈరోజు అసలు మాకు అంటే సాటర్డే రోజు హోమ్ వేసుకుంటాం. సో ఆ విధంగా మిమ్మల్ని ఇక్కడ పంపాలి. సారీ అన్నాడు ఇక్కడ మేడం లీవ్లో ఒక్కతే మేడం ఉంది కదా, లీవ్లో ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారు? ఇంతకుముందు టైమ్స్ వచ్చాయి, 3rd టైం. ఇక్కడ మనం చూసినట్టయితే చిట్టంపాడు ప్రాథమిక పాఠశాల ఇప్పటికే అనేక విషయాలపైన వార్తా కథనాలు రావడం అనేది నిత్యకృతంగా జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ పాఠశాలను ఏ విధంగానైనా నిర్వీర్యం చేయాలి, విద్యార్థులకు ఏ రకంగా అన్యాయం చేయాలనే ఆ విధానం పైన విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఇక్కడ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యము, వారి యొక్క పని విధానం ఏ విధంగా ఉందో మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఈ చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో గతంలో 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఇటీవల ఇక్కడ బదిలీలో భాగంగా వచ్చినప్పుడు విజయలక్ష్మి టీచరు వారు అదేవిధంగా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ స్కూల్లో 40 మంది విద్యార్థులు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. అందులో విధంగా 40 మంది విద్యార్థులు ఇక్కడ ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ పర్మనెంట్గా ఉన్న ఉపాధ్యాయురాలనేమో డిప్యుటేషన్ పైన ఇతర జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు పంపించడం జరిగింది. ఆమె ప్లేస్లో ఇంతవరకు ఎవరిని కూడా ఇక్కడ భర్తీ చేయలేదు. అంటే ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సిన సందర్భంలో ఒక ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ విద్యార్థుల దురదృష్టవశాత్తు ఆ ఉన్న ఉపాధ్యాయులు కూడా వారి సొంత ఆరోగ్య విషయంలో వారికి హెల్త్ సహకరించకపోవడం వల్ల లీవ్ పెట్టినట్టుగా మనకు సమాచారం అందించారు. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు టీచర్ లేకపోవడంతో ఒక కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేసే భవిత సెంటర్లో పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయుని తీసుకొచ్చి ఇక్కడ పంపించారు. అంటే ఈ మండల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు, అసలు ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారా, లేదంటే ఆ సంఖ్య కంటే మించిన ఉపాధ్యాయులు ఉన్నారా అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయుల వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా చిట్టంపాడు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చూపిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే ఈ పాఠశాలని మూతవేయడానికే ప్రయత్నం చేస్తున్నట్టుగా మండల విద్యాశాఖ అధికారి కానీ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి కానీ ఇక్కడ ఉపాధ్యాయులకు అసలు ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఇక్కడ అంటే ఏదైతే విద్యార్థులకు ఏ రకంగా అన్యాయం చేయాలి, ఏ రకంగా వారిని విద్యకు దూరం చేయాలనే విధంగానే పనిగట్టుకున్నట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి ఇకనైనా ఈ 40 మంది విద్యార్థులు ఈ చిన్నారులకు విద్యాభ్యాసం అందించడానికి తక్షణమే ఒక ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పోయిన ఉపాధ్యాయులైనా తిరిగి మళ్ళీ యథాస్థానానికి చేర్చాలి. లేని పక్షంలో మరొక ఉపాధ్యాయులను ఇక్కడ చేర్చాల్సిన అవసరం ఉంటుంది. ఉన్న ఒక ఉపాధ్యాయులు సెలవు పైన వెళ్ళినప్పుడు ఇలా కాంట్రాక్ట్ బేస్గా పనిచేసే ఈ శాఖకు సంబంధం లేని వ్యక్తులు, అంటే ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధం లేని వ్యక్తులని ఇక్కడ నామమాత్రంగా పంపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి కానీ ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించి ఉపాధ్యాయులు ఏర్పాటు చేసే విషయము చూడాలి. అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే గత సంవత్సరం ఇక్కడ
డిప్యుటేషన్ పైన వచ్చిన ఉపాధ్యాయులు ఆ 1 ఇయర్ కాలపరిమితి అయిపోవడంతో డిప్యుటేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ యథాస్థానానికి పంపించారు. అంటే ఇక్కడ నుండి వెళ్ళిన టీచర్ కూడా అదే రూల్ వర్తిస్తుంది కదా, మరి ఆ టీచర్ ఎందుకు ఇక్కడికి రావట్లేరు? మరి దానిపైన ఈ అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, అసలు ఎందుకు రప్పించలేకపోతున్నారు అనేది అది విద్యాశాఖ అధికారులకే తెలియాలి. మరి ఇకనైనా విద్యార్థులకు ఎలాంటి ఆటంకం జరగకుండా, విద్యపైన ఎలాంటి అశ్రద్ధ పెట్టకుండా విద్యార్థులకు తగిన వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలి. కనీసం పాఠశాల వాతావరణంలో అరకొర వసతులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు విద్యార్థులు. ఆ వసతులు ఉన్నప్పటికీ, వసతులు లేకపోయినా కానీ 40 మంది విద్యార్థులు ఉన్నప్పుడు కనీసం వాళ్ళకి ఒక ఉపాధ్యాయులు లేకపోవడం నిజంగా దురదృష్టకరము. ఇది బాధాకరమైన విషయము. ఇదే విషయం పైన గ్రామస్తులు ఆల్రెడీ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా చాలాసార్లు అధికారులకు విన్నవించామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎంతమంది చెప్పినా మరి అధికారులు ఎందుకు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు, ఎందుకు ప్రచోదన పెడతా ఉన్నారో తెలియడం లేదు. మరి ఆ ఉద్దేశం ప్రకారము పాఠశాల మూతవేద్దాం అనుకుంటారేమో. ఇప్పటికే మండలంలో కొన్ని పాఠశాలలు విద్యార్థుల సంఖ్య లేక మూతపడ్డాయి, కానీ ఈ చిట్టంపాడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కొరతతోటి మూతపడే ప్రమాదం కూడా నెలకొన్నది. కాబట్టి సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా ఎస్ఎస్ జయరాజ్ పద్మశాలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా అనావధికగా వస్తున్న పట్టు వస్త్రాల సమర్పణ నిర్విరామంగా నిర్వహిస్తూ చేనేత కళాకారులచే నియమ నిష్టలతో సమర్పించడం జరిగింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా ఎస్ఎస్ జయరాజ్ పద్మశాలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా వస్తున్న పట్టువస్త్రాల సమర్పణ నిర్విరామంగా నిర్వహిస్తూ చేనేత కళాకారులచే నియమనిష్టలతో సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంతి విశ్వనాథం, దక్కన్ మాధవ సేవ సమితి ఉపాధ్యక్షులు, తెలంగాణ పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుర్రం శ్రవణ్, గంజి రాజేష్, తెలంగాణ పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక రూప సదాశివ, హైదరాబాద్ పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు ఫోరన్ల శారద, కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులు, శ్రీశైల అన్నసత్రం నూతన అధ్యక్షులుగా ఎన్నికైన వీరపు చంద్రశేఖర్ మొట్టమొదటిసారిగా శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరినీ అభినందించడం జరిగింది. ఈరోజు శ్రీ జై మార్కండేయ జై పద్మశాలి, నా పేరు జయరాజు పద్మశాలి. ఈరోజు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి రేపు జరగబోయే మహంకాళి జాతర సందర్భంగా ప్రత్యేకంగా దేవాలయ ప్రాంగణంలో నియమనిష్టలతో పద్మశాలి చేనేత కళాకారులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి మగ్గమ్ముపై చేనేత పట్టు వస్త్రాలు నేసి సమర్పించడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప, అలాగే మన గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి విభాగం అధ్యక్షురాలు కోరడ్ల శారద గారు, మరియు కార్యవర్గము, ఆడపడుచులు అందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి తెలంగాణ పద్మశాలి సంఘం తరపున ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ రావడం జరిగింది. అలాగే శ్రీశైలం దేవస్థానం నూతనంగా సత్రం అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ గారు, వారి కార్యవర్గము ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క వస్త్రాలను సమర్పించి, అమ్మవారికి సమర్పించిన తర్వాత
లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ యొక్క జాతర ఉత్సవంలో జయ మార్కండేయ, అందరికీ నమస్కారం అండి. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ అమ్మవారి జాతరకు రేపు వస్త్రాలు ఇవ్వడానికి మేము పద్మశాలి మహిళలందరము ఇక్కడ సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్లో కలిసాము. నా పేరు గుంటక రూపా సదాశివ్, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగానికి అధ్యక్షురాలిని. ఇక్కడ ఎస్ఎస్ జయరాజన్న గారు చాలా ఏళ్ల నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇక్కడే మగ్గం పెట్టి నేయిస్తున్నారు. అందులో భాగంగానే మేము కూడా మహిళలము మా వంతుగా 3 మహిళా విభాగాల నుంచి మా భాగస్వామ్యం అవుతూ ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున బాజా భజంత్రీలతో అమ్మవారికి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమానికి పూనుకున్న జయరాజన్న గారు ఇక్కడే కాదు, శ్రీశైలము, మళ్ళీ బాసర, ఇంకా రకరకాల మళ్ళా తిరుపతి, ఇట్లా రకరకాల అన్ని దేవస్థానాలలో కూడా అక్కడనే మగ్గం పెట్టించి నేయిస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మన పద్మశాలి అంటే చేనేత కళాకారుల వాళ్ళ వృత్తిని, పట్టు వస్త్రాలని దేవతామూర్తులకి కట్టించేటువంటి ఈ మంచి కార్యక్రమ సంప్రదాయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా మాకు కూడా ఇటువంటి కార్యక్రమాలు భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. జయ మార్కండేయ. జై పద్మశాలి, జై మహిళా శక్తి. ఈరోజు ఉజ్జయిని మహంకాళి మందిరంలో జరిగే పట్టు వస్త్రాల సమర్పణకి శ్రీ జయరాజు గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దానిలో మా భాగస్వామ్యం ఉండడం మా అదృష్టము. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మహిళా విభాగం నుండి తెలంగాణ మహిళా అధ్యక్షురాలు, గ్రేటర్ అధ్యక్షురాలు, కార్యవర్గ సభ్యులందరూ మరియు అఖిల భారత సంఘం కార్యవర్గం కూడా అందరూ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్న జయరాజు గారికి అభినందనలు. మాకు ఈ వస్త్రాలు సమర్పించడానికి సపోర్ట్ చేస్తున్న మహిళా విభాగానికి కూడా కృతజ్ఞతలు. జై మహిళా శక్తి, జై ఉజ్జయిని మహంకాళి మాత, నమో నమః. ఖమ్మం వీడియోస్ కాలనీ నందు సర్వజ్ఞ పాఠశాలలో శనివారం చిన్నారుల కోసం మెహందీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్లో బాలికలు ఒకరి చేతికి ఒకరు అందమైన మెహందీ డిజైన్లను వేసుకున్నారు. వివిధ రకాల సాంప్రదాయ, ఆధునిక డిజైన్లతో చిన్నారుల చేతులు కలకల్లాడాయి. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు కూడా చిన్నారులకు మెహందీ వేయడంలో సహాయపడ్డారు. ఖమ్మం వీడియోస్ కాలనీ నందు సర్వజ్ఞ పాఠశాలలో శనివారం చిన్నారుల కోసం మెహందీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లలో బాలికలు ఒకరి చేతికి ఒకరు అందమైన మెహందీ డిజైన్లను వేసుకున్నారు. వివిధ రకాల సాంప్రదాయ, ఆధునిక డిజైన్లతో చిన్నారుల చేతులు కలకలలాడాయి. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు కూడా చిన్నారులకు మెహందీ వేయడంలో సహాయపడ్డారు. విద్యార్థులు తమకు ఇష్టమైన డిజైన్లను ఎంచుకొని వాటిని తమ చేతులపై వేసుకుని ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ ఆర్వి నాగేందర్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో కేవలం విద్యాపరమైన నైపుణ్యాలను మాత్రమే కాకుండా వారిలో దాగి ఉన్న కళాత్మక ప్రతిభను వెలికి తీయడం మా లక్ష్యం. మెహందీ ఉత్సవాలు వంటి కార్యక్రమాలు పిల్లలలో సృజనాత్మకతను, సాంస్కృతిక అవగాహనను పెంపొందిస్తాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని పేర్కొన్నారు. ఈ మాసంలో గోరెంటాకు పెట్టుకోవడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఎన్నో ఆరోగ్య, సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తెలుగు సంస్కృతిలో గోరింటాకు ఆషాఢ మాసంలో ఒక ముఖ్యమైన భాగం. గోరింటాకును శుభానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, నరాల ఉపశమనం, రక్త ప్రసరణ మెరుగుదల, అనేక రకాల వ్యాధులను నియంత్రిస్తుందని తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ నీలిమ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠశాలలో నేర్చుకునే ప్రతి అంశం వారి భవిష్యత్తుకు పునాది కావాలి. ఈ మెహందీ వేడుకలు పిల్లలకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా వారిలో సహకారం, సృజనాత్మకత, సామాజిక ఐక్యత వంటి విలువలను పెంపొందిస్తాయి. ప్రతి విద్యార్థి తమ బాల్యాన్ని ఆనందంగా గడపడంతో పాటు నూతన విషయాలను నేర్చుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మెహందీ ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పాఠశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఉండాలి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపు. ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధించి తీరుతాం. ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే వీర్లైలయ్య సవాల్. వారంతపు పోలీస్ పెరేడ్ నిర్వహణ, గౌరవ వందనం స్వీకరించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. బీజేవైఎం నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా. నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ ఆదర్శప్రాయం. లయన్స్ క్లబ్ ఆఫ్ చండూరు సేవా అధ్యక్షులు కొండమీది లవకుమార్ వెల్లడి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ కృష్ణమూర్తి స్ఫూర్తితో భూమి ఉపాధి పోరాటాలను కొనసాగిద్దాం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండమడుగు నరసింహ పిలుపు. నాంపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, అవస్థలు పడుతున్న విద్యార్థులు. జాతరలో మహంకాళి జాతరలో అమ్మవారికి చేనేత కళాకారులచే రూపొందించిన పట్టు వస్త్రాల సమర్పణ. సర్వజ్ఞలో మెహందీ ఉత్సవ్, చిన్నారుల చేతుల్లో కళా సౌందర్యం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.